ఆసియా కప్‌లో ఇప్పటివరకు 190 రన్స్ ఏ టీమ్ కూడా చేయలేదు. మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఆసియా కప్‌లో 200 పైన కొట్టిన టీమిండియా అది నిరాశ అని చెప్పుకోవచ్చు. వాస్తవానికి 200 పైన స్కోర్ కొట్టినా కూడా శ్రీలంక మరి ఆల్మోస్ట్ టోర్నీ నుంచి పోయినటువంటి శ్రీలంక చివరి మ్యాచ్‌లో ఎట్టాగా గెలవాలని చెప్పి పట్టుదల కాడని చెప్పుకోవచ్చు. వాస్తవానికి చివరి ఈ యొక్క మ్యాచ్‌లో మరి టీమిండియా గెలవాలని చెప్పి తప్పకనుకున్నప్పటికీ నిరాశ అయ్యారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా మరి శ్రీలంక బ్యాటర్ల పోరాట పటిమను మనం సెల్యూట్ చేయాల్సిందే ఫ్రెండ్స్. ఎందుకంటే పాతం నిశంక ఉన్నదే గింతంత కానీ తను ఆడుతున్నప్పుడు చూస్తున్న విధానం అయితే అద్భుతం అని చెప్పుకోవచ్చు. కేవలం తక్కువ బంతుల్లో 107 రన్స్ కొట్టి 6 సిక్స్లు కొట్టి ఏకంగా ఇండియన్ బౌలర్స్ని గడగడొడికించని చెప్పుకోవచ్చు. చివరిలో హర్షదీప్ సింగ్ అదేవిధంగా మన హర్షిత్ రాణా ఇద్దరు కూడా కొద్ది గొప్ప మంచిగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ డ్రా అయింది తప్ప లేకుంటే టీమిండియా ఘోరాతి ఘోర ఓటమని మూట కట్టుకుని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా సూపర్ ఓవర్ ఉంది కనుక మరి మ్యాచ్ ఏది గెలుస్తుందో చెప్పలేం కానీ మొత్తానికైతే టీమిండియా మాత్రం గట్టి ఫైట్ మరి ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్రీలంక ఆల్మోస్ట్ టోర్నీ నిష్క్రమించిన వేళ చివరి ఈ యొక్క మ్యాచ్లో తప్పకుండా గెలిచి పరువు కాపాడాలని చెప్తున్నారు. శ్రీలంక మరి చేతులు వెళ్ళాక ఆకులు ముట్టుకుంటే ఏమి లాభం ఉంటుందని చెప్పి ఇప్పుడు అభిమానులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఈ మ్యాచ్ ఒక గుణాంకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫైనల్కు మరి పాకిస్తాన్ మీద ఆడే మ్యాచ్లో టీమిండియా చివరిలో బ్యాటింగ్ కరెక్ట్గా చేయకపోవడం, అదేవిధంగా ఫీల్డింగ్ కరెక్ట్ చేయకపోవడం, బౌలింగ్ కరెక్ట్ చేయకపోవడంతో మరి టీమిండియా ఓటమి అంచుల్లోకి పోయిందని చెప్తున్నారు ఫ్యాన్స్.